ఇక ఈరోజు ఛాలెంజ్ వచ్చి పొల్యూషన్ వెహికల్ లేదా సొల్యూషన్ బైసికల్ ఏది గెలుస్తుంది అనే ఛాలెంజ్ అండి. నేను నిజంగా తీసుకున్నాను ఈ డార్జిలింగ్ విషయంలో ఈ ఛాలెంజ్. పొల్యూషన్ చేసే వెహికల్సా లేకంటే సొల్యూషన్గా వెళ్ళే ఈ బైసికలా అనేది. ఇంకా రెండు కుర్షియాంగ్ అనేది ఆ కొండపైన కనిపిస్తూ ఉంది, కానీ అక్కడికి చేరుకునే దానికి ఇంకొక పడుతుంది, ఇంకో 2 గంటల సమయం పడుతుంది అని చెప్పారు వీళ్ళు. మరి చూద్దాం మనకి ఎంత సమయం పడుతుందో. మన మ్యాస్టర్ అయితే సూపర్గానే వెళ్తూ ఉంది. మరి కలుద్దాం ఆ కొండపైన. మొత్తానికి ఇదో ఇలా ఈ ప్లేస్కి అయితే వచ్చామండి. నిజంగా ఇలా చూసుకుంటే ఈ టీ తోటలే ఇక్కడ. ఇక రోడ్డు అయితే అది అలా ఇంకా ఒక 5-6 కుంట్లు వెళ్ళాలి. చేరుకోవాల్సిందే అక్కడికి అనుకుంటాను. ఆ పైకే వెళ్ళాలనుకుంటానండి. ఈ రోడ్డు పై నుంచే అట్టా ఇంకా ఒక 3-4 కుంట్లు తిరిగేసి ఆ పైకి చేరుకోవాలి. చేరుకున్నాను, ఇప్పటికైతే సగం దూరం చేరుకున్నాను. కుర్షియాంగ్ అనేది ఒక స్టేజ్గా పెట్టుకున్నాను ఈ డార్జిలింగ్లో. ఈ స్టేజ్కి అయితే తీసుకువచ్చేసాను. నిజంగా కాళ్ళు అనేటివి వణుకుతూ ఉన్నాయండి, అంత షివరింగ్గా ఉంది అసలుకి. కాళ్ళు చూసుకుంటే అలా వణుకుతూ ఉన్నాయి. రైడర్స్ చాలామందే వస్తూ ఉన్నారు. పొల్యూషన్ కదండి, వస్తూనే ఉంటారు, కానీ సొల్యూషన్ కనిపించరు ఎక్కువ. అదండి ఇక్కడ విషయం. ఇక ఆ రన్నింగ్ అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ అది కూడా రీచ్ అయిపోయినట్టే ఉంటాం అక్కడికి, ఆ పైకి వెళ్తే. వీడియో చాలా ఎక్కువే వచ్చేట్టుంది. ఇవన్నీ చూడండి దూసుకు వెళ్తూ ఉన్నాయి అసలుకి. వెళ్తాను అక్కడికి వెళ్ళి దీని ఫోటో ఒకటి తీస్తాను. ఈ హోటల్ ఇక్కడ ట్రైనింగ్ దగ్గర ఈ హోటల్. ఆ కొండల్లో మీకు ఏం కనిపిస్తుంది? నాకైతే వినిపిస్తుంది ట్రైన్ సౌండ్. కొండల్లో ఏందిరా ట్రైన్ సౌండ్ అంటారా? ట్రైన్ ఉందండి అక్కడ. నిజంగానే చూస్తాను, వెళ్ళి కుదిరితే వెళ్ళి చూద్దాం ఆ ట్రైన్ ఏంటో, దాని కథ ఏంటో. మీలో ఎంతమంది ట్రైన్ ఎక్కుంటారు కామెంట్ చేయండి. ఇక్కడైతే ఉన్నాయండి ఇంకొక 5-6 టర్నింగ్లు ఉన్నాయి. ఇంకొక గంట సమయం పడుతుంది, గంట కంటే ఎక్కువే కుర్షియాంగ్ అనే ప్లేస్కి వెళ్తే. అక్కడి నుంచి డార్జిలింగ్ ఉంది ఒక 32 కిలోమీటర్లు ఉంది. కుర్షియాంగ్ రీచ్ అయితే ఆ తర్వాత చూద్దాం డార్జిలింగ్. ఇది ఇక నా అవతారం. ఉన్నాయి ఘాట్ సెక్షన్ అంటే ఉంది, డిఫికల్ట్ అంటే డిఫికల్ట్ ఏమీ లేదు. పెద్ద రోడ్డు అయితే ఈజీగా ఎక్కేయచ్చండి. ఈ బిత్రే రోడ్లో పోయేటి వచ్చే వాటి మధ్యన మనం ఎక్కుతూ ఉంటే ఈ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అది ఇక్కడ విషయం. సూర్య అయితే వచ్చేస్తున్నాడు. సూర్య కాస్త వర్ష మధ్యలోనే ఉండు. సూర్య చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నాకైతే ఈ పొగ మంచులో కొండల మధ్యన అక్కడెక్కడో ఒక నది కనిపిస్తూ ఉంది. నదే ఒక గీత మాదిరి కనిపిస్తూ ఉంది. ఈ కొండల పైన కాదు, ఆ కొండల వెనకర తెల్లగా ఉంది చూడండి, అది నది. చాలా బ్యూటిఫుల్ వీళ్ళైతే నిజంగా. ఇటు చూసుకున్నా కానీ కొండల మధ్యనే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఉన్నాయి ఒక 2-3 టర్నింగ్లు ఉన్నాయి. తొక్కేసేదే తగ్గేదేలే మాస్టర్. నిజంగా మాస్టర్ అంటే మాస్టర్ అని. శ్రీరామ్ ఇదిగోండి ఊరైతే అక్కడ ఉంది. ఆ డాడో కనిపించిన ఎర్ర బిల్డింగ్ అయితే కనిపించలేదు, అక్కడెక్కడో ఉంది. టర్నింగ్లు ఇంకా అక్కడ ఉన్నాయి. అది 1 2 3 4 టర్నింగ్లు ఉన్నాయండి. 4 టర్నింగ్లు. మళ్ళీ దీని తర్వాత ఇంకొక కొండ ఉంది. ఆ కొండ లోపలికి ఎట్ట పోవాలో ఏందో. ఈ 4 టర్నింగ్లు తిరగాలంటే ఇదో ఎట్ట పోయి అది అంతా తిరుక్కొని పోతా ఉన్నట్టుండదు రోడ్డు. ఎట్టెట్టుండదో చెట్లు అసలు కాని రాలేదు. వస్తూ ఉన్నాము ఇట్లాంటి కొండలన్నీ ఎక్కుతూ. చూస్తాను ఒకసారి లొకేషన్లో ఎంత దూరం ఉందో. ఇక వచ్చేసామండి. ఇదో ఆ టర్నింగ్ వెళ్ళిపోతే నేరుగా ఇక అంతా మామూలు రోడ్డే ఉంటుంది. ఇదో ఒక టర్నింగే ఉంది. అక్కడికి వెళ్ళిపోయి ఆగచ్చు కదా అంటే ఇది ఇక్కడి నుంచే చూద్దామనండి. రోడ్స్ చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో. ఇదో అక్కడ ఉంది రోడ్డు, కనిపిస్తున్న రోడ్డు అంటే అది. అక్కడి నుంచి
అన్ని టర్నింగ్లన్నీ తిరుక్కుంటా దో ఆడొకటి, దో ఏడొకటి, ఇలా వస్తూ 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 ఇది ఇక కింది పక్కన రోడ్స్ అంటారా, ఆడ నాకు కనిపిస్తుండాయి నా సెల్ ఫోన్లో. అంటే అంత ఇది కాదు నా సెల్ ఫోను, అక్కడ రోడ్లు జూమ్ చేసి చూపించే అంత ఇది కాదండి. కానీ పోతుంది పోయినంత వరకు. కనిపిస్తే రోడ్లు కనిపిస్తాయేమో. సో అవేనండి రోడ్స్. ఆడ వెహికల్స్ లేదు నాకు కనిపించింది, దీంట్లో కనిపించవు. ఆ ఊర్లో నుంచే రోడ్లు అంటే స్టార్ట్ అంటే ఏమీ లేదు, ఇంకా కింద ఉన్నాయి రోడ్లు. ఆ నుంచి ఇవన్నీ రోడ్లన్నీ తిరుక్కుంటా మన మాస్టర్ అయితే కుర్షియాంగ్, ఇదంతా కుర్షియాంగే. అంటే టౌన్ అంటే లోపల నుంచి అటుపోతే వస్తుందండి. మాస్ట్రోలో నేను ఈ ప్లేసుల్లో నిజంగా ఈ ఛాలెంజ్లో గెలిచిపోయానండి. చాలా హ్యాపీ. వితౌట్ పొల్యూషన్, ఇన్ పొల్యూషన్ వెహికల్స్ నెగ్గాను నేనైతే. మన మ్యాచ్లో గెలిపించేసింది నన్ను నిజంగా. ఈ బ్యూటిఫుల్ కొండల మధ్యన ఇవాళ రైడ్ మెమరబుల్ మూమెంట్ అండి ఇది. గతంలో వెళ్ళిన రోడ్ల కంటే ఈ రోడ్లేంటి మిత్రమా, నేను ఉన్నాను కదా, నీ పయనం సాగించు, నీ గమ్యస్థానాన్ని చేరుకునేంత వరకు నీకు తోడుగా నేనున్నా. వస్తున్న దారిలో ఈ రన్నింగ్లో కనిపించిందండి బ్యూటిఫుల్ అయిన నగరం. పొగమంచే ఉంది ఇక్కడంతా చూసుకుంటే. ఇదిగో ఇంకా అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఏదో ఉంది ఒక వెల్కమ్ బోర్డు అయితే, అదిగో అక్కడ అదండి వెల్కమ్ బోర్డు. అక్కడికి వెళ్ళాలి. ఎన్ని టర్నింగ్లు ఉన్నాయో తెలీదు. చేసామండి. ఆ రోడ్లు అవన్నీ మనం వచ్చిన రూట్ అయితే ఇది. ఇదిగో ఇక్కడ ఉండేదండి. ఇక హైవే అంటారా, హైవే అటువైపు ఆ పైనుంచి వెళ్తుంది. అదో ఇక్కడ కలుస్తుంది ఇది హైవే, నేషనల్ హైవే 110 ఏదో అది. మరి పైన కూడా ఒక రోడ్డు ఉంది, మళ్ళీ ఏంటియో తెలీదు. ఇక్కడే టాయ్ స్టేషన్. మనం వచ్చాము కుర్షియాంగ్కి ఫైనల్గా చేరుకున్నామండి మాస్టర్తో. మన ఛాలెంజ్లో అయితే ఫుల్గా నెగ్గేసాము. వితౌట్ పొల్యూషన్ వెహికల్స్ ఇన్ సొల్యూషన్ వెహికల్, ఇందులో అయితే గెలిచిపోయానండి. నిజంగా చాలా చాలా హ్యాపీ నాకైతే కుర్షియాంగ్ చేరుకున్నందుకు. ఎక్కడన్నా గట్టిగా లంచ్ చేసేసి కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్ళిపోవాలండి డార్జిలింగ్కి. చూసుకుంటే అక్కడ ఉంది బ్యూటిఫుల్ సిటీ. ఇది వ్యూ పాయింట్ మొత్తం పొగ మంచిగా ఉంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది. చాలా సంతోషం మిత్రమా, పొల్యూషన్ లేకుండా ఎంచుకున్నావు చూడు నన్ను, అందుకు చాలా సంతోషం నాకు. నువ్వు ప్రతి గమ్యస్థానానికి వెళ్ళు, నీ గమ్యస్థానాన్ని నేను చేరుస్తాను, అది నా బాధ్యత. నీతో ఈ పయనంలో ఉండడం నాకు సంతోషం. ఎంటర్ అవుతూ ఉన్నాం. అక్కడ ఉందండి ఒక నేమ్ బోర్డు. ఇంకా అక్కడి నుంచి అక్కడ నాకు కనిపిస్తుంది డార్జిలింగ్ ఎక్కడ 33 కిలోమీటర్లు ఉంది. మరి ఇట్లాంటి బ్యూటిఫుల్ ఈ కుర్షియాంగ్ ఊర్లో నుంచి చూసుకుంటూ వెళ్ళిపోదాం. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్. ఇక ఇదేనండి టాయ్ ట్రైన్ ట్రాక్, మరి దగ్గరగా ఉంటుంది. ఇక ఇదే నెంబర్ బోర్డు. డార్జిలింగ్ ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయి. ఇది కూడా బిత్రే రోడ్డేనండి. ఇది NH 110 అనుకుంటాను. చూడండి అది ఈ టాయ్ ట్రైన్. ఇదేనండి లంచ్ చేద్దామని వచ్చాను. ఆల్మోస్ట్ అవుతుంది 1:40. మాస్టర్ అయితే ఇక్కడ ఉంది. వచ్చేసాను కొత్త ప్రదేశంలోకి. పూర్తిగా కొత్త ప్రదేశమేనండి. అక్కడ ఉంది ఇక ట్రైన్ స్టేషను. ట్రైన్ స్టేషన్ అంటే ట్రైన్ స్టేషనేనండి అది అక్కడ ఉండేది. మరి వెళ్దాం, చూద్దాం ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఏమో. మొబైల్ ఛార్జింగ్ పెట్టేసి లంచ్ చేసేసి వెళ్ళిపోదాం. డార్జిలింగ్ వరకు ఈ టాయ్ ట్రైన్ ట్రాక్ అయితే ఫాలో అవుతుందండి. ఇటువైపు చూసుకుంటే ఇవి పై చెట్లేమో ఎంత ఎత్తులో ఉన్నాయండి. పై ట్రీసే అంటారు అనుకుంటాను.
చాలా అంటే చాలా ఎత్తులో ఉన్నాయి. అటువైపు కూడా ఉన్నాయి. ఇలా వెళ్తూ ఉండడమేనండి. ఇదంతా డిఫికల్ట్గా ఏం లేదు. ఈ కుసియాంగ్ టు డార్జిలింగ్ రోడ్డు అంత డిఫికల్ట్గా ఏం లేదు, నార్మల్గానే ఉందండి. రావచ్చు, సైక్లింగ్ చేయొచ్చు ఈ రూట్లో అయితే. ఆ రూటే కొన్ని టర్నింగ్లు చిన్న చిన్న రోడ్డు కాబట్టి డిఫికల్ట్గా ఉంది. ఇక ట్రైన్ ట్రాక్ అక్కడ పక్కన. ఈ స్నో పడే టైంలో అయితే, ఫాగీ టైంలో బాగా లొకేషన్లన్నీ బాగా కనిపిస్తాయండి. ట్రైన్లో వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లొకేషన్స్ అయితే. మొత్తం ఇంకా అంతా లోయలే, ఇటువైపు రోడ్డు, అదే ట్రైన్. మనం డార్జిలింగ్ రీచ్ అయ్యే లోపల ట్రైన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ నేచర్ మధ్యన ఈ రైడ్. ఈ లోయల్ లాంటి ప్లేస్లో కాసేపు ఆగానండి. ట్రైన్ పక్కన ఈ హైవే రోడ్లో మ్యాస్ట్రోతో. ఇక్కడ నేను ఇలా, అక్కడ ఫోటో షూట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సగం కూడా రాలేదేమో అండి. 100%లో ఒక 30% వచ్చింటాను. వెళ్ళాలి ఎలాగే. ఇక్కడ ఏం తీసుకున్నాము బ్రదర్? చెక్కి ఎగ్దేవో పోతావు రే, షుగర్ వచ్చి పోతావు. అన్నీ తింటా ఉండవు, స్వీట్ టీ. ఫుల్ ఆఫ్ సినారియో. మొత్తం పొగ మంచే ఉంటుందండి, అసలు లైటింగ్ అనేది ఉండదు ఎంత మధ్యాహ్నం పూట అయినా కానీ. ఇలా రోడ్డు మధ్యలో క్రాస్ అయ్యేటువంటి రైల్వే ట్రాక్ చాలాసార్లే క్రాస్ అయిందండి. ఇక 20 కిలోమీటర్లు ఉంది డార్జిలింగ్. టైం ఏమో 3:45. ఏ టైంకి చేరుకుంటామో లేదో. ఇంకొక హాఫ్ అన్ అవర్ కల్లా చీకటి పడిపోతుంది ఇక్కడ. అంతే ఈ కొండ ప్రదేశాల్లో. ఇక అక్కడంతా మేఘాలు ఉన్నాయి. ఆ పొగ అంతా మేఘాలే అనుకుంటూ ఉన్నాను. నిజంగా నమ్మరండి, జస్ట్ ఒక్క 2 నిమిషాలకు వచ్చేసాను ఇక్కడికి. వచ్చేసినాయి మేఘాలు, ఫాగి మొత్తం. మేఘాలు కొండలపైనే ఉన్నాయండి, చాలా బ్యూటిఫుల్గా. అయ్యండి పొగ మంచులోనే వెళ్తున్నాను. ఈ మంచు మొత్తం నాకు తగులుతుంది నా ముఖానికి. ఈ ట్రాఫిక్లో వెళ్తూ ఉన్నాను. నిజంగా చాలా బ్యూటిఫుల్ అండి ఈ ప్లేస్. నైట్ ఎక్కడ ఉండాలో తెలీదు. ఈ ప్లేస్లో ఉందామా అంటే మరీ ఓపెన్గా ఉంది ఇది. ఇదేనండి పొగ మంచు మొత్తం నా ముఖానికి తగులుతూ ఉంది. లైట్లు వేసుకొని వెళ్తూ ఉన్నారు. చాలా సూపర్ మ్యాస్ట్రో రైడ్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ నేచర్. చూడొచ్చు, లైట్లు వేసుకొని వెళ్తూ ఉన్నారు. టైం అయితే 4:20. మ్యాస్ట్రో ఇక్కడ ఉందండి. సౌండ్ ఏంటంటారు, ఇదే టాయ్ ట్రైన్. 1, 2, 3 బెడ్లు. అక్కడ పెట్టి వెళ్తున్నానండి. టైం అయితే 5 అయిపోయింది. వర్ష కూడా వస్తూ ఉంది. ఇక్కడ ఒక ఆశ్రయం అడిగేదానికి వెళ్తూ ఉన్నాను. అక్కడ కొందరిని అడిగితే ఇక్కడికి వెళ్ళి అడుగు అని చెప్పారు. మరి అడుగుదాం వాళ్ళని. మ్యాస్ట్రో అక్కడ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మ్యాస్ట్రో అయితే ఇక్కడ ఉందండి. ఇక్కడ ఎందుకు ఉందా అంటే బోర్డులో ఉంది కదా అది. ఏం చేయను మరి, ఏం లేదు. ఇక్కడ వర్ష అయితే స్టార్ట్ అవుతుంది. వెళ్ళాల్సింది అయితే ఇంకా 16 కిలోమీటర్లు ఉంది. ఇంకా పడుతుంది, కనీసం 2.5 గంట పడుతుంది కనీసం.
ఇప్పుడేమో టైం 5:30 అయిపోయింది. మరి ఎక్కడా చోటు దొరకలేదు నాకు. అందుకని ఈ హోమ్ స్టేలో బడ్జెట్ అంటారా, హై బడ్జెట్లో మీడియం బడ్జెట్ 400 అండి. మార్నింగ్ లేచి వెళ్ళిపోదాం. వర్షం నిజంగా రేపంతా పడకుండా అంటే మంచిది అనుకుంటున్నాను నేను. డార్జిలింగ్ అంటే పెద్ద ప్లేస్ కాబట్టి అక్కడ ఒక చోటు దొరుకుతుందో ఏదో ఒకటి చేసుకోవచ్చు అండి. ఇవన్నీ చిన్న చిన్నవి కాబట్టి మెయిన్ డిస్టిక్ అంటే డార్జిలింగ్. ఇక మన లగేజ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తున్నాయండి కొండపైన ఉండే ఇండ్లు అవన్నీ. ఆ లైట్లు కనిపిస్తున్నాయి, కొండపైన ఉన్నాయి ఇండ్లు. ఆడికి ఇంకా అంతా ఫాగీగా ఉంది, మసగ్గా ఉంది. ఇక నేను ఉండే రూమ్ అయితే ఇది. అవి అంటే అవి షాపింగ్ చేసాను. ఇంక ఈ లగేజ్ మాస్టర్ అయితే బయటే లాక్ చేశాను, ఓపెన్ లాక్లోనే. ఇక ఇదండి నా ఒక మొబైల్తో తీస్తున్న వీడియోస్. ఈ మొబైల్తోనే నేను ప్రతి వీడియోస్ తీస్తూ ఉంది. ఇంకంతే, ఇంకేం ఎక్విప్మెంట్స్ ఇంకా వేరే కెమెరా అయితే ఏం లేదు. ఈ మొబైల్తోనే ఏది చేసినా కానీ వీడియోస్ తీయడం అన్నీ. ఇదేనండి ఇవాళ డిన్నర్. రోటీ, ఆలూ కర్రీ, అంతే. ఇక గుడ్ నైట్ అండి. చూస్తూనే ఉండండి సుడాన్ మాస్టర్ రీల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మాస్టర్ అయితే ఇక్కడ లాక్ చేసేసానండి. ఇలా ఉంది. సీసీ కెమెరా కూడా ఆన్లోనే ఉంది, కానీ ఎందుకో లాక్ చేయాలనిపించింది, అందుకని అలా లాక్ చేసేసాను. ఇంకా మన రూమ్కి వెళ్ళిపోదాం.